జై భారత్ అయోధ్య రాజసేవలో అందరికీ నమస్కారం. ఈ రోజున నేను మీ ముందుకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, ఏ టాపిక్ తోటి వచ్చాను అంటే, ఇటీవల జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో ఏదైతే ట్రంప్ గెలుపునకు మూల సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి మనం కొన్ని తెలుసుకోవాల్సినటువంటి నాకు తెలుసున్నటువంటిది నేను మీ ముందు ఉంచడానికి నేను వచ్చాను. మిత్రులారా, ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, డొనాల్డ్ ట్రంప్ ఆయన అక్కడ జరిగినటువంటి ఎన్నికల యొక్క అడావుల్లో చూసినట్లయితే కనుక, ఎన్నికల వాతావరణం చూసినట్లయితే కనుక ట్రంప్ ఎక్కడ గెలవరు, ట్రంప్ ఓడిపోతారు, కమలా హ్యారిస్ గెలుస్తారని చెప్పేసి అనేక సర్వేలు కానివ్వండి, అనేక మంది మేధావులు కానివ్వండి పనిచేయటం జరిగింది. దీనికి జార్జ్ సోరోస్ అనేటువంటి ఒక దరిద్రుడు, ఈ ప్రపంచంలో ఒక చీడపురుగైనటువంటి సోరోస్, అతను తీవ్ర ప్రయత్నం చేశాడు ఓటమికి. అయినప్పటికైనా సరే ట్రంప్ గెలుపుకి సూత్రధారులు మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. ప్రపంచంలో గొప్ప వ్యాపారవేత్త, ప్రపంచాన్ని శాసించగలిగే ఒక సంపన్నుడు అయినటువంటి ఎలాన్ మస్క్. ఈ ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ట్రంప్కి ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కానీ సపోర్ట్ కానీ చేయనటువంటి ఎలాన్ మస్క్ ఈ ట్రంప్ విషయంలో మాత్రం ట్రంప్ గారికి ఎన్నంటి మాత్రం ఉండి ప్రచారం చేయటం జరిగింది. ట్రంప్ గెలుపుకి చాలా కృషి చేయటం జరిగింది. అలాగే ఎవరైతే మామూలుగా మన భారతీయుడు, హిందువు అయినటువంటి రామస్వామి ఎవరైతే ఉన్నారో, ఆయన అమెరికా అధ్యక్ష స్థానం గురించి ఆయన పోటీ పడే స్థితికి అక్కడ ఎదగటం జరిగింది. వారు గెలుస్తారు, వారు పోటీ చేస్తారని చెప్పి కూడా అనేక సర్వేలు చెప్పడం జరిగింది. అయితే ఆయన ఎందుకు డ్రాప్ అయ్యారో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన డ్రాప్ అవటం, ట్రంప్కి సపోర్ట్ చేయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ భారతీయులందరూ కూడా ట్రంప్కి పూర్తిగా సపోర్ట్ చేశారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే, ట్రంప్ మంచి మెజారిటీ తోటి గెలవటం జరిగింది. అలాగే ఈయనకి చూసినట్లయితే కనుక ఇక్కడ సుజా వైల్సన్ అనేటువంటి ఒక ఆవిడ, ట్రంప్ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఎన్నంటి ఉండి పనిచేయటం జరిగింది. సుజా వైల్సన్ అనేటువంటి ఒక ఆవిడ, ఈవిడ ఒక ఆవిడ. అలాగే తులసి గబార్డ్ అనేటువంటి ఒక ఆవిడ. ఈ తులసి అనేటువంటి ఆవిడ ఏంటనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ రకంగా సపోర్ట్ చేసినటువంటి అనేక మందిని ఈ రోజు సపోర్ట్ చేయటమే కాదు, ఏదైతే రామస్వామి ఉన్నారో, రామస్వామి నేను గెలిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు 80% కట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది అన్నాడు. అయితే ఏదైతే మామూలుగా అవసరానికి మించి ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఆర్థికంగా దేశం దెబ్బతింటుంది, ఈ అన్నటువంటి ఆలోచనలు వీళ్ళ మధ్యన ఉండటం జరిగింది. అదే రకంగా విదేశాల నుంచి చుట్టుపక్కల అనేక మంది వలస రావటం, వాళ్ళ వల్ల ఇబ్బందులు రావటం అనేది ఆ దేశంలో గత 4 సంవత్సరాలుగా బైడెన్ యొక్క ప్రభుత్వంలో చాలా నష్టం జరిగిందనేది ఇక్కడ నష్టం జరిగిందనేది భావన. అయితే ట్రంప్ నా దేశం ముఖ్యం, నా దేశ ప్రజల ముఖ్యం అంతే కాబట్టి ముందు అమెరికా అనేటువంటి పరిస్థితుల్లో వారు ఎవరైతే విదేశస్తులు ఉన్నారో వాళ్ళని ఇక్కడికి చొరబాటుదారులే వచ్చే వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపుతానని చెప్పేసి స్పష్టంగా ఎన్నికల్లో హామీ ఇవ్వటం జరిగింది. అలాగే దేశ యొక్క స్థితిగతులు మారుస్తానని చెప్పి వారు హామీ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ రోజున చూసినట్లయితే కనుక ఈ ఉద్యోగాలు తగ్గించడంలో కానివ్వండి, ఈ యొక్క బయటికి అక్కడ ఉన్నటువంటి అనేక మందిని బయటికి పంపడంలో మన భారతీయులకు కూడా చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. భారతీయులు కూడా చాలా మందిని ఆయన బయటికి పంపించినప్పటికైనా వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు.
భారతీయుడు భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్రము, భారతదేశంలో ఉండేటువంటి ఎక్కడ ఈ వనరుల్ని ఉపయోగించుకుని ఇక్కడ మామూలుగా తను డెవలప్ అవడానికి ఇక్కడ పని చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. పోతే ఈ రోజుని ఎవరైతే ఈ రోజుని అసలు ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వం యొక్క నడిపించడానికి కావలసినటువంటి వ్యక్తులు ఏ రంగంలో ఎటువంటి వాళ్ళు ఉంటే ముందుకెళ్తుంది, ఈ దేశ అభివృద్ధి ఏ రకంగా ముందుకెళ్తుంది, కాబట్టి అటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా సెలెక్ట్ చేసుకుని నిర్ణయించుకోవాలి అనేది ఈ రోజున ప్రపంచానికే ఒక దిక్కుచిని అందించినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మాత్రం మర్చిపోకర్లేదు. ఈ రోజుని ట్రంప్ నరేంద్ర మోదీ గారిని ఫాలో అవుతూ ఉన్నాడు. ఆయన ఈ రోజుని నరేంద్ర మోదీ గారు ఏ రకంగా సెంట్రల్ టీముని ఏర్పాటు చేసుకున్నారో, ఏ రకంగా ఈ యొక్క టీము ప్రపంచంలో ఏ రకమైనటువంటి దౌత్య రాజకీయాల్లో కానివ్వండి, ప్రపంచంలో అనేక ఒప్పందాల్లో కానివ్వండి, ఏదైతే మనకున్నటువంటి టీము అజిత్ దోవల్ కానివ్వండి, జయశంకర్ గారు కానివ్వండి, ఇలాగా మనకున్నటువంటి టీముని అన్నీ కూడా ఈ రక్షణ మంత్రి కానివ్వండి, ఇవన్నిటిని కూడా దేశానికి ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అనేది మన యొక్క మోదీ గారు మాత్రం ఈ ప్రపంచానికి నేర్పారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదే రకంగా ఈ రోజున ట్రంప్ అనేటువంటి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ రోజున మోదీ గారిని ఫాలో అవుతూ మోడీ గారు ఏ రకమైనటువంటి టీముని ఏర్పాటు చేసుకున్నారో ఆ రకమైన టీముని ఈ రోజుని ట్రంప్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతున్నది. ఇక్కడ ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ తులసి గబార్డ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక సూపర్ లేడీ. వారి ఆలోచనలు, వారి పనితనం వాళ్ళ మంచి అద్భుతంగా ఉంటాయని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుచేతంటే ఈవిడి మన దేశస్తురాలు కాదు, మన హిందువు కాదు, భారతీయురాలు మాత్రమే కాదు. కానీ ఈవిడి నేను హిందువునని చెప్పుకోవటం అనేది గర్వంగా చెప్పుకుని మాత్రం ఈవిడ ప్రచారం చేసుకోవటం జరిగింది. ఎందుచేతంటే ఈవిడి యొక్క గొప్పతనం ఏంటంటే మనకి తులసి అనేది ఎంత ప్రత్యేకత కలిగినటువంటి ఒక తులసి అనేటువంటి ఒక వృక్షం ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రత్యేకతని గమనించి వీడు తులసి పేరు పెట్టుకోవటం జరిగింది. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాల్ని వీళ్ళ తల్లిదండ్రులు ఈవిడ కూడా ఫాలో అవుతూ ఉంటారు. భగవద్గీతను ప్రధానంగా ఈవిడ అధ్యయనం చేస్తూ ఉంటారు. అందులోని ఈవిడ ఎదుగుదలకి భగవద్గీత సహకరించిందనేదా భగవద్గీత కారణమని చెప్పేసి కూడా ఆవిడ చెప్పుకోవటం జరుగుతుంది. అలాంటి అమెరికా మహిళ అయినటువంటి ఈ తులసి గబార్డ్ ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఈనాడు ఈ కాబోయేటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏమి నిర్ణయించాడంటే నేషనల్ ఇంటెలిజెన్సీ చీఫ్గా ఈవిడ్ని నిర్ణయించడం జరిగింది. చూసారా ఎంత అద్భుతంగా ఉందా? ఒక లేడీకి ఒక ఉన్నతమైన స్థానం ఇక్కడ ఈయన కల్పించడం జరిగింది. ఆ యొక్క దానికి ఆవిడ చాలా అర్హురాలు కాబట్టి ఆవిడ్ని ఏరుకోరి ఈ యొక్క పోస్ట్లో ఆవిడ్ని పెట్టడం జరిగింది. అలాగే బి రామస్వామి అనానమస్ వీళ్ళిద్దరినీ కూడా ఈ యొక్క కాబోయేటువంటి ప్రభుత్వంలో వాళ్ళ కీలక బాధ్యతలు ఇచ్చి వాళ్ళని నడిపించాలని, వాళ్ళ కీలక బాధ్యతలు ఇచ్చి పని చేయించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఏర్పడబోయే ప్రభుత్వంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషిస్తారనేది కూడా మనకు తెలుస్తుంది. ఇకపోతే సుజా వైల్సన్ అనేటువంటి ఇంకొక ఈవిడ అమెరికనే. ఈవిడ వచ్చేటప్పటికి ఎవరైతే ట్రంప్ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ఫాలో అవుతూ ఈవిడ చాలా ఈ గెలుపుకి కీలక పాత్ర పోషించారనేది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి
ఈవిడ్ని ఈ రోజుని బార్డర్ సెక్యూరిటీ చీఫ్గా ఈవిడ్ని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. ఈవిడ కూడా డైనమికల్ లీడర్, మంచి వర్త, మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. ఈవిడ్ని ఈ రకంగా ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇకపోతే ఒక ఎవరైతే ఒక యాంకర్గా పనిచేసేటువంటి ఒక ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని గవర్నమెంట్ నియామకాల్లో ఆయనకి స్థానం కల్పిస్తున్నారు. ఇలా చూసినట్లయితే కనుక ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తుల్ని ఏరుకుని ముందుగానే ఆయనకి ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలోకి ఒక కీలక బాధ్యతలో ఈ కె రామస్వామి గారికి, ఎలాన్ మస్క్, అలాగే తులసి గవాడు, అలాగే సుజా వెల్స్ని అనేటువంటి ఆవిడ్ని ఈ మహిళామూర్తులు ఇద్దరికీ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెబుతున్నారు. ఇక్కడ ఆవిడికి నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా తులసి గబార్డ్ని నిర్ణయించటం, అదే రకంగా సుజా వెల్స్ని ఒక బార్డర్ సెక్యూరిటీ చీఫ్గా ఆవిడ్ని నిర్ణయించటం. ఇలాగ చూసినట్లయితే కనుక ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి టీముని ఈయన తయారు చేసుకుంటున్నాడు. ఇవాళ తయారు చేయించుకోవటం, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించటం, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటం గురించి ఏదైతే భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయాలు వారు చేసే పనితనం ఏ రకంగా ఉందో దగ్గరగా గమనించినటువంటి వ్యక్తి ట్రంప్. ఆ రకమైనటువంటి పద్ధతిలో పరిపాలన అందివ్వాలి అమెరికాకి అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఒక మంచి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ముందే తెలుస్తుంది. మనకి భారతదేశానికి అమెరికాకు కూడా మంచి సంబంధాలు ఇంకా గట్టి బలమైన సంబంధాలు ఏర్పడటం కూడా జరుగుతుంది. అంతే కాబట్టి మిత్రులారా, ఈ రోజుని మనం ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలని మనం స్వాగతిద్దాం. ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఎవరి దేశం కోసం వాళ్ళు ఒక కమిట్మెంట్ తోటి పనిచేసినట్లయితే ఆ ప్రజలు, మరి ప్రధానమంత్రి ఏం చెప్పారు ప్రపంచానికి, యుద్ధాల సమయం కాదు, ఇది యుద్ధాలు కాదు, అభివృద్ధి కావాలి, ప్రపంచం యొక్క మంచి అభివృద్ధిలో ముందుకు పోవాలి ప్రపంచం. అంతే కాబట్టి మానవాళిని మనుగడ కోసం మనం అందరూ పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని తవిరి కొట్టాలి, ఎక్కడికక్కడ ఏ ప్రపంచంలో సేడ అనేది లేకుండా వదిలించుకుని మనం ప్రజలకి మంచి పరిపాలన అందివ్వాలనేటువంటి ఆలోచనతోటి, అలాగే ఒక దేశానికి ఒక దేశం సంబంధాలతోటి మంచి బాంధవ్యాలతోటి ముందుకెళ్ళాలనేటువంటిది ఏదైతే మన మోదీ గారి ప్రపంచానికి అందించినటువంటి సందేశం ఏదైతే ఉన్నదో దాన్ని ఈ రోజుని ఈ యొక్క ప్రపంచంలోనే పెద్దన్నగా పేరుగాంచినటువంటి అమెరికా ఈ రోజుని ఆ అమెరికాకి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు, మోదీ గారిని ఫాలో అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, ప్రతి దేశం ఈ రకంగా ఉంటే ఇబ్బందులు ఉండవనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. జై మోడీ అని చెప్పేసి మోదీ గారికి అత్యున్నతమైనటువంటి ఇటీవల డొమినికో దేశమైనటువంటి ఆ దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని కూడా మోడీ గారు అందుకోవడం జరిగింది. ఈ ప్రపంచానికి ఒక దిశానిర్దేశాన్ని అందించేటువంటి గొప్ప నేత భారతదేశంలో ఉండటం, అటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి యొక్క పాలనలో మనం ఉన్నామంటే మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించాల్సి ఉంటుందని చెప్పేసి సందర్భంగా కోరుతూ భావించవలసి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, అందరం మోదీ గారిని సపోర్ట్ చేస్తూ ఇంకా ఆయనకి బలాన్ని చేకూర్చాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క మెసేజ్ ఖచ్చితంగా 10 మందికి చేరితే మంచి చెడ్డలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటిలో ఏంటనేది మేము కూడా పరిశీలన చేసుకుని ఇంకొక వీడియో చేయడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.